హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు క్లాసెస్లో మనం 3rd to 5th క్లాస్ వరకు ఉన్నటువంటి ఈవీఎస్, 6th 7th క్లాసెస్ జనరల్ సైన్స్ని అండ్ అదేవిధంగా 8th and 10th క్లాస్లో ఉన్నటువంటి బయో సైన్స్లో ఉన్న ప్రతి లెసన్ నుండి ఉన్న బిట్స్ అయితే చూసాం కదండి. అండ్ ఈ క్లాస్లో వచ్చేసి 9th క్లాస్ బయో సైన్స్ ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి బిట్స్ని చూద్దాము. 7th క్లాస్ సోషల్ చేయమని చాలామంది కామెంట్ చేస్తున్నారండి. ఓకే, చేస్తాను. ఇప్పుడు సైన్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ సైన్స్కి సంబంధించి 3rd to 10th క్లాస్ వరకు అన్ని క్లాసెస్ ఫినిష్ అయ్యాయి కదండి. ఓన్లీ 9th బయో మాత్రమే మిగిలింది. సో ఈ 9th బయో సైన్స్ ఒక్కటి ఫినిష్ అయితే నెక్స్ట్ మనం సోషల్ 7th క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా 8th క్లాస్ ఫిజికల్ కెమిస్ట్రీ కూడా డెఫినెట్గా క్లాసెస్ చేస్తానండి నేను. అండ్ అదేవిధంగా 9th 10th తెలుగు క్లాసెస్ కూడా మిగిలిపోయాయి కదండి, వాటిని కూడా నేను క్లాసెస్ వెరీ సూన్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడైతే 9th క్లాస్ బయో సైన్స్ పార్ట్ 1 ఫస్ట్ లెసన్ని చూద్దాము. ఫస్ట్ లెసన్ వచ్చేసి కణం, నిర్మాణం మరియు విధులు. ఇందులో ఫస్ట్ పాయింట్, ఉల్లి పొరలో కణాలు దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటే బుగ్గ కణాలు నిర్దిష్ట ఆకారంలో ఉండవు. నెక్స్ట్ పాయింట్, సంయుక్త సూక్ష్మదర్శినితో కణంలోని కణకవచం, కణద్రవ్యం, కేంద్రకం, హరిత రేణువులు మరియు మైటోకాండ్రియా వంటి కొన్ని కణాంగాలు మాత్రమే చూడగలుగుతాము. నెక్స్ట్ పాయింట్, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా ఇతర కణాంగాలన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడతాయి. నెక్స్ట్ పాయింట్, వృక్ష నమూనా కణంలో హరిత రేణువును తప్పనిసరిగా చూపిస్తాం. నెక్స్ట్, మొక్క అన్ని కణాలలో హరిత రేణువులు ఉండవు. మొక్క యొక్క అన్ని కణాలలో హరిత రేణువులు ఉండవు. నెక్స్ట్, జంతు కణంలో భాగాలు. అక్కడ మనకు జంతు కణం, వృక్ష కణం యొక్క పటాలు ఇచ్చారు కదండి. సో అందులో నుంచి నేను జంతు కణంలో ఏమేమైతే భాగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రాశాను. సో జంతు కణంలోని భాగాలు ఏంటంటే ప్లాస్మా పొర, కణద్రవ్యం, అంతర్జీవ ద్రవ్యజాలం. ఈ అంతర్జీవ ద్రవ్యజాలంలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఉంటుంది, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఉంటుంది. నెక్స్ట్, గాల్జీ సంక్లిష్టం అండ్ మైటోకాండ్రియా, లైసోజోమ్, కేంద్రకం, సెంట్రియోల్స్. ఇవన్నీ కూడా జంతు కణంలో ఉండేటటువంటి భాగాలు. నెక్స్ట్ వచ్చేసి వృక్ష కణంలోని భాగాలండి. సేమ్ ఇదే విధంగా అక్కడ ఏదైతే పిక్చర్ ఇచ్చాడో దానిలో నుంచి ఏమేమి భాగాలు ఉన్నాయి వృక్ష కణం అని చెప్పేసి ఆ భాగాలన్నీ కూడా నేను ఇక్కడ రాశానండి. అయితే మరి వృక్ష కణంలో ఎలాంటి భాగాలు ఉంటాయంటే ప్లాస్మా పొర, కణకవచం, కణద్రవ్యం, రిక్తిక, గాల్జీ సంక్లిష్టం, మైటోకాండ్రియా, హరిత రేణువులు, కేంద్రకం, అంతర్జీవ ద్రవ్యజాలం. ఇవన్నీ కూడా వృక్ష కణంలో ఉండేటటువంటి భాగాలు. ఇక్కడ చూసారండి, జంతు కణంలో ఉండేటటువంటి భాగాలకి అండ్ వృక్ష కణంలోని భాగాలకి ఉన్న ఏకైక డిఫరెన్స్ ఏంటంటే కణకవచం అండి. జంతు కణంలో కణకవచం అనేది ఉండదు, కానీ వృక్ష కణంలో ఎక్స్ట్రాగా కణకవచం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కణత్వచం లేదా ప్లాస్మా పొర. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటండి సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా మెంబ్రెయిన్. దీని గురించి ఇక్కడ పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ పాయింట్, జంతు కణం చుట్టూ ప్లాస్మా పొర ఉంటుంది. వృక్ష కణంలో దీనితో పాటుగా కణకవచం అనేటటువంటి మరొక పొర ఉంటుంది. జంతు కణం చుట్టూ ఏ పొర ఉంటుందండి? ప్లాస్మా పొర, ప్లాస్మా మెంబ్రెయిన్ లేదా సెల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. అదే వృక్ష కణంలో చూసినట్లయితే దీనితో పాటు అంటే ప్లాస్మా పొరతో పాటుగా కణకవచం అనేటటువంటి మరొక పొర ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, రియోపత్రపు పారదర్శక పొర మీద ఉప్పు ద్రావణం. ఇక్కడ ఉప్పు ద్రావణం అంటే ఈ ద్రావణాన్ని ఎలా చేస్తారంటే చెంచా ఉప్పును 50 ml నీటిలో కలిపి బాగా కరిగిస్తే సజల ఉప్పు ద్రావణం అనేది తయారవుతుంది. సో ఇలా తయారు చేసినటువంటి ఉప్పు ద్రావణం ఏదైతే ఉంటుందో దాన్ని రియోపత్రపు పారదర్శక పొర మీద ఈ ఉప్పు ద్రావణాన్ని వేసినప్పుడు పత్రంలోని కణాలలో ఉన్నటువంటి నీరంతా కూడా వెలుపలికి వచ్చేస్తుంది. సో ఫలితంగా కణద్రవ్యం కణత్వచంతో పాటు కుదించబడుతుంది. అయితే మనకు కనబడేటటువంటి రంగు భాగపు బాహ్య అంచునే ప్లాస్మా పొర లేదా కణత్వచం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, ప్లాస్మా పొర సరళంగా ఉండి ప్రోటీన్లు, లిపిడ్లతో నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్, జంతు కణం యొక్క బాహ్య త్వచాన్ని ప్లాస్మా పొర అంటారు. జంతు కణం యొక్క బాహ్య త్వచాన్ని ఏమని అంటారండి?
ప్లాస్మా పొర అంటారు. అయితే ప్లాస్మా పొర కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేస్తుంది. జంతు కణం యొక్క బాహ్య త్వచం ఏంటి? ప్లాస్మా పొర. మరి దీని యొక్క విధి ఏంటి? కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, కణత్వచం కణం యొక్క ఆకారాన్ని పరిమాణాన్ని నిర్దేశించడమే కాకుండా కణద్రవ్యాన్ని ఆవరించి ఉండడం వలన బాహ్య పరిసరాల నుండి లోపలి భాగాలకు రక్షణ కల్పిస్తుంది. కణత్వచం అనేది కణం యొక్క ఆకారాన్ని పరిమాణాన్ని నిర్దేశించడం మాత్రమే కాదండి, కణద్రవ్యాన్ని ఆవరించి ఉంటుంది కదా ఇది. సో అలా కణద్రవ్యాన్ని ఆవరించి ఉండడం వలన బాహ్య పరిసరాల నుండి లోపలి భాగాలకు రక్షణను కల్పిస్తుంది. నెక్స్ట్ పాయింట్, కణం లోపల వివిధ పదార్థాలలోని అణుఘటకాలు సమతాస్థితిని ప్రదర్శిస్తాయి. నెక్స్ట్, సమతాస్థితి నిర్వహణలో ప్లాస్మా పొర ప్రధాన పాత్ర వహిస్తుంది. సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర వహించేటటువంటి పొర ఏంటండి? ప్లాస్మా పొర. నెక్స్ట్ పాయింట్, ప్లాస్మా పొర యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఈ పొర అన్ని పదార్థాలను తన గుండా ప్రసరింపనీయదు. కొన్ని ప్రత్యేకమైన పదార్థాల ప్రసరణ మాత్రమే ప్లాస్మా పొర ద్వారా జరుగుతుంది. కాబట్టి ప్లాస్మా పొరని విచక్షణ త్వచం అని కూడా అంటారు. ప్లాస్మా పొరను మరొక విధంగా ఎలా పిలుస్తారండి? విచక్షణ త్వచం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మరి దీన్ని విచక్షణ త్వచం అని ఎందుకు అంటారు అని అంటే, ప్లాస్మా పొర యొక్క ప్రత్యేక లక్షణం కారణంగా ఇది తన గుండా అన్ని రకాల పదార్థాలను ప్రసరింపనీయదు. కొన్ని ప్రత్యేకమైన పదార్థాల ప్రసరణ మాత్రమే ఈ ప్లాస్మా పొర ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ ప్లాస్మా పొరను ఏమని పిలుస్తారు? విచక్షణ త్వచం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, కణం మరియు బాహ్య పరిసరాల మధ్య జరిగేటటువంటి పదార్థాల వినిమయాన్ని నియంత్రించడం ప్లాస్మా పొర యొక్క ప్రత్యేక లక్షణం. ఓకేనా? కణము మరియు బాహ్య పరిసరాల మధ్య జరిగేటటువంటి పదార్థాల వినిమయాన్ని నియంత్రించడం అనేది ప్లాస్మా పొర యొక్క ప్రత్యేక లక్షణం. నెక్స్ట్ వచ్చేసి కణకవచం, సెల్ వాల్. దీనికి సంబంధించినటువంటి బిట్స్ ఏమి ఇచ్చారో చూద్దాము. ఇందులో ఫస్ట్ పాయింట్, ఇది వృక్ష కణాలలో మాత్రమే కనబడేటటువంటి ఒక ప్రత్యేకమైన భాగం. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదండి, లెసన్ స్టార్టింగ్లో, వృక్ష కణానికి జంతు కణానికి ఉన్న ప్రత్యేకమైన ఏకైక తేడా ఏంటి అంటే కణకవచం అండి. ఇది వృక్ష కణంలో మాత్రమే ఉంటుంది, జంతు కణంలో కణకవచం ఉండదు. అయితే ఇది వృక్ష కణాల్లో మాత్రమే కనబడేటటువంటి ఒక ప్రత్యేకమైన భాగం. నెక్స్ట్ పాయింట్, జంతు కణాలలో ప్లాస్మా పొర వెలుపలి పొరగా ఉంటే వృక్ష కణాలలో దీనితో పాటుగా సెల్యులోజ్తో నిర్మితమైనటువంటి మరొక పొర కణకవచంగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఇదే వృక్ష కణానికి జంతు కణానికి ప్రధానమైనటువంటి తేడా. నెక్స్ట్, ఇది దృఢంగా రంధ్రాలు కలిగి ఉన్నటువంటి సరళమైన పొరలా ఉంటుంది. అయితే కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తూ రక్షణను కూడా కలిగిస్తుంది. ఏదండి? కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇచ్చి రక్షణను కల్పించేటటువంటిది ఏంటి? కణకవచం. నెక్స్ట్, కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు దీని ద్వారా ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి జరుగుతుంది. కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు ఒక కణానికి మరొక కణానికి మధ్యలో సమాచార మార్పిడి అనేది దేని ద్వారా జరుగుతుందండి? కణకవచం ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, కణద్రవ్యం ద్వారా ఏర్పడేటటువంటి బాహ్య పీడనాన్ని నిరోధించుటకు కణకవచం అంతరపీడనాన్ని కలిగిస్తుంది. ఓకేనా? కణద్రవ్యం అనేది కణద్రవ్యం ద్వారా ఏర్పడేటటువంటి బాహ్య పీడనాన్ని నిరోధించడం కోసం అని చెప్పేసి ఈ కణకవచం ఏం చేస్తుందండి? అంతరపీడనాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్ పాయింట్, అందువలన పరిసరాలలో జరిగేటటువంటి మార్పులను తట్టుకునేటటువంటి శక్తి జంతు కణం కంటే కూడా వృక్ష కణానికి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, కణంలోని మరొక కణాంగమైనటువంటి కేంద్రకం, న్యూక్లియస్. ఇందులో ఫస్ట్ పాయింట్, కణం మధ్య భాగంలో ముదురు రంగులో కనబడేటటువంటి గుండ్రని భాగాన్ని కేంద్రకం అంటారు. కణం యొక్క మధ్య భాగంలో ముదురు రంగులో కనబడేటటువంటి గుండ్రని భాగాన్ని ఏమంటారండి? కేంద్రకం లేదా న్యూక్లియస్ అని చెప్పేసి అంటారు.
1831లో రాబర్ట్ బ్రౌన్ ఈ భాగానికి కేంద్రకమని నామకరణం చేశారు. అయితే కణం మధ్యలో ముదురు రంగులో కనబడేటటువంటి ఒక గుండ్రని భాగానికి కేంద్రకం అని నామకరణం చేసింది ఎవరండి? రాబర్ట్ బ్రౌన్. మరి ఏ సంవత్సరంలో? 1831వ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ ఈ యొక్క భాగానికి కేంద్రకం అని నామకరణం చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, ఆ సమయంలో రాబర్ట్ బ్రౌన్కి కేంద్రకం విధులను గురించి తెలియదు. కణంలో కేంద్రకం అతి ముఖ్యమైన కణాంగం. దీన్ని కణ నియంత్రణ గది అని అంటారు. కేంద్రకాన్ని ఎలా పిలుస్తారండి? కణ నియంత్రణ గది అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, కణాంగాలన్నింటిలో పెద్దగా స్పష్టంగా కనబడే కణాంగం కేంద్రకం. కణంలోని కణాంగాలన్నింటిలో కూడా పెద్దగా స్పష్టంగా కనబడేటువంటి కణాంగం ఏంటండి? కేంద్రకం. నెక్స్ట్, కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ష్లీడన్ కూడా కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని, కేంద్రకాన్ని సైటోప్లాస్ట్లు అంటారని చెప్పేసి ఊహించడం జరిగింది. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? ష్లీడన్ అండ్ ష్వాన్ కదా. సో ఈ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ష్లీడన్ కూడా క్రొత్త కణాలు అనేటివి కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని, కేంద్రకాన్ని సైటోప్లాస్ట్లు అంటారని చెప్పేసి ఊహించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, కొన్ని నిజకేంద్ర కణాలు మినహాయించి మిగిలిన అన్ని నిజకేంద్రక కణాలలోనూ కేంద్రకం ఉంటుంది. నెక్స్ట్, క్షీరదాల ఎర్ర రక్త కణాలలో అండ్ అదేవిధంగా మొక్కలలో పోషక కణజాలంలోని చాలని నాళాలలో కేంద్రకం ఉండదు. అయితే వీటిలో కూడా ప్రారంభ దశలో కేంద్రకం ఉంటుంది. తర్వాత దశలో ఇవి కణాల నుంచి తొలగించబడి నశిస్తాయి. నెక్స్ట్ పాయింట్, కణ విధులన్నింటినీ కేంద్రకం క్రమబద్ధీకరించి నియంత్రిస్తుంది. కణ విధులన్నింటినీ కూడా క్రమబద్ధీకరించి నియంత్రించేటటువంటి కణాంగం ఏంటండి? కేంద్రకం. కేంద్రకాన్ని ఇంకో విధంగా ఎలా పిలుస్తారండి? కణ నియంత్రణ గది అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, కేంద్రకం జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. కేంద్రకం ఏ సమాచారాన్ని కలిగి ఉంటుందండి? జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇది జీవుల లక్షణాలను నిర్ధారిస్తుందంటారు కాబట్టి కణ విభజనలో కూడా కేంద్రకం ప్రధాన పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ పాయింట్, కేంద్రకం కణద్రవ్య పదార్థాలను వేరు చేస్తూ కేంద్రకాన్ని ఆవరించి ఉన్నటువంటి త్వచాన్ని కేంద్రక త్వచం అంటారు. కేంద్రక త్వచం అని దేన్ని అంటారండి? కేంద్రకాన్ని అండ్ అదేవిధంగా కణద్రవ్య పదార్థాలను వేరు చేస్తూ ఉన్న కేంద్రకాన్ని ఆవరించి ఉండేటటువంటి త్వచాన్ని కేంద్రక త్వచం అంటారు. ఇది ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. జన్యు పదార్థం మొత్తం కేంద్రకంలో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, కేంద్రక త్వచాన్ని ఆధారంగా చేసుకొని కణాలను రెండు రకాలుగా విభజించారు. కేంద్రక త్వచాన్ని ఆధారంగా చేసుకొని కణాలను ఎన్ని రకాలుగా విభజించారండి? రెండు రకాలుగా విభజించడం జరిగింది. అవేంటంటే, ఒకటి కేంద్రక పూర్వకణం అంటే కేంద్రక త్వచం లేనివి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? నిజకేంద్రక కణం అంటే కేంద్రక త్వచం కలిగినవి. కేంద్రక త్వచాన్ని ఆధారంగా చేసుకొని కణాలను రెండు రకాలుగా విభజించారు. అందులో ఒకటి కేంద్రక పూర్వకణం, సెకండ్ వన్ వచ్చేసి నిజకేంద్రక కణం. కేంద్రక పూర్వకణం అంటే ఏంటి? కేంద్రక త్వచం లేనిది కేంద్రక పూర్వకణం. నిజకేంద్రక కణం అంటే ఏంటండి? కేంద్రక త్వచం కలిగి ఉన్నటువంటి కణాలను నిజకేంద్రక కణాలు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్, కేంద్రక పూర్వకణం ప్రొకారియట్ సెల్. ఇందులో ఫస్ట్ పాయింట్ చూడండి, కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కేంద్రక త్వచాన్ని ఆధారంగా చేసుకొని కణాలను రెండు రకాలుగా విభజిస్తే అందులో మొదటిది కేంద్రక పూర్వకణం, రెండోది నిజ కేంద్రక కణం. మరి కేంద్రక పూర్వకణం అని చెప్పేసి దేన్ని అంటారు? కేంద్రక త్వచం లేని కణాలనే కేంద్రక పూర్వకణాలు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ పాయింట్, వీటిలో కేంద్రక త్వచం లేనప్పటికీ జన్యు పదార్థం కణద్రవ్యంలో విస్తరించి ఉంటుంది. చూడండి, కేంద్రక త్వచం లేనప్పటికీ జన్యు పదార్థం అనేది ఎక్కడ ఉంటుందండి? కణద్రవ్యంలో విస్తరించి ఉంటుంది. నెక్స్ట్, బ్యాక్టీరియా కణం ఒక కేంద్రక పూర్వకణం. నెక్స్ట్, సైనోబ్యాక్టీరియా, అందులో నీలి ఆకుపచ్చ శైవలాలు కూడా కేంద్రక పూర్వకణ వర్గానికి చెందినటువంటివే. నెక్స్ట్, కేంద్రక త్వచం కలిగి ఉన్నటువంటి కణాలనే నిజ కేంద్రక కణాలు అంటారు. మరి నిజ కేంద్రక కణాలకు ఎగ్జాంపుల్గా వేటిని చెప్పుకోవచ్చండి? వృక్ష కణం అండ్ అదేవిధంగా జంతు కణం. నెక్స్ట్ వచ్చేసి కణద్రవ్యం సైటోప్లాజం. ఇందులో ఫస్ట్ పాయింట్,
ప్లాస్మా పొరచే ఆవరించి ఉన్నటువంటి జిగురు లాంటి ద్రవ పదార్థమే కణద్రవ్యం. ఇందులో ప్రత్యేకమైనటువంటి కణాంగాలు ఉంటాయి. కణాంగాన్ని ఆవరించి త్వచం ఉంటుంది. నెక్స్ట్, కేంద్రక పూర్వ కణంలో కేంద్రక త్వచమే కాకుండా త్వచం కలిగిన కణాంగాలు కూడా ఉండవు. ఇక్కడ మనం కేంద్రక పూర్వ కణం అంటే ఏం చెప్పుకున్నామండి? కేంద్రక త్వచం లేనివి కేంద్రక పూర్వ కణాలు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, కేంద్రక పూర్వ కణంలో కేంద్రక త్వచమే కాదు, త్వచం కలిగిన కణాంగాలు కూడా ఉండవు. నెక్స్ట్, త్వచం లేని రైబోజోమ్లు మాత్రం ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి జీవ పదార్థం, ప్రోటోప్లాజం. ఇందులో ఫస్ట్ పాయింట్, జీవికి సంబంధించిన అంశాలన్నీ కణం లోపల ఉన్న ద్రవ పదార్థం లేదా జిగురు పదార్థంలో నిల్వ ఉంటుందని ఈ పదార్థాన్నే జీవ పదార్థం అనేవారు. నెక్స్ట్ పాయింట్, కేంద్రకాన్ని కనుగొన్న తర్వాత కణంలోని ద్రవ పదార్థాన్ని కేంద్రక త్వచం లోపలి మరియు కేంద్రక త్వచం వెలుపలి పదార్థంగా విభజించారు. నెక్స్ట్, అందువలన జీవ పదార్థాన్ని కణద్రవ్యంగా కేంద్రక ద్రవ్యంగా విభజించడం జరిగింది. అయితే ప్లాస్మా పొరకు కేంద్రకపు పొరకు మధ్య ఉన్నటువంటి పదార్థమే కణద్రవ్యం. కణద్రవ్యం ఎక్కడ ఉంటుందండి? ప్లాస్మా పొరకి కేంద్రకపు పొరకు మధ్య ఉన్నటువంటి పదార్థాన్నే కణద్రవ్యం అంటారు. అయితే కేంద్రకంలోని పదార్థాన్ని కేంద్రక రసం లేదా కేంద్రక ద్రవ్యం, న్యూక్లియోప్లాజంగా పిలువబడుతుంది. కేంద్రకంలోని పదార్థాన్ని ఏమని పిలుస్తారండి? కేంద్రక రసం లేదా కేంద్రక ద్రవ్యం, ఇంగ్లీష్లో అయితే న్యూక్లియోప్లాజంగా పిలువబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కణాంగాలు. కణంలోని ముఖ్యమైన కణాంగాలు కనుక చూసినట్లయితే మనం ఆల్రెడీ ఫస్ట్ కణంలోని అంటే జంతు కణంలోని భాగాలు, వృక్ష కణంలోని భాగాలు అని చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నామండి. సో ఇక్కడ చూడండి, కణంలోని ముఖ్యమైన కణాంగాలు. ఫస్ట్ వన్ అంతర్జీవ ద్రవ్యజాలం, నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం, థర్డ్ వన్ లైసోజోమ్లు, ఫోర్త్ వన్ మైటోకాండ్రియా, ఫిఫ్త్ వన్ రైబోజోమ్స్, సిక్స్త్ వన్ ప్లాస్టిడ్స్, సెవెంత్ వన్ రిక్తికలు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి అంతర్జీవ ద్రవ్యజాలం కదండి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని చూద్దాము. అంతర్జీవ ద్రవ్యజాలం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇందులో ఫస్ట్ పాయింట్, కణద్రవ్యంలో వ్యాపించి ఉన్న వల వంటి నిర్మాణం ద్వారా కణంలో ఒక భాగం నుంచి మరొక భాగానికి పదార్థాల రవాణా జరుగుతుంది. దీన్నే అంతర్జీవ ద్రవ్యజాలం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, అంతర్జీవ ద్రవ్యజాలంపై కొన్ని చోట్ల రేణువుల వంటి నిర్మాణాలు కనబడతాయి. వీటినే రైబోజోమ్లు అంటారు. అయితే ఈ రైబోజోమ్లు కలిగినటువంటి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని, అండ్ అదేవిధంగా రైబోజోమ్లు లేని దానిని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పేసి అంటారు. చూడండి, అంతర్జీవ ద్రవ్యజాలం పైన కొన్ని చోట్ల రేణువుల వంటి నిర్మాణాలు కనబడతాయి. మరి ఆ నిర్మాణాలను ఏమంటారు అంటే రైబోజోమ్లు అంటారు. ఈ రైబోజోమ్లు కలిగినటువంటి అంతర్జీవ ద్రవ్యజాలం ఏదైతే ఉంటుందో దాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇంగ్లీష్లో అయితే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ రైబోజోమ్స్ లేని దాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్, గరుకు తలం గల అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ల సంశ్లేషణకి తోడ్పడితే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్లు లేదా క్రొవ్వు అణువుల సంశ్లేషణకు తోడ్పడుతుంది. అంతర్జీవ ద్రవ్యజాలంలో గరుకు, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని రెండు ఉంటాయని చెప్పుకున్నాం కదండి. సో ఇక్కడ గరుకు తలం గల అంతర్జీవ ద్రవ్యజాలం ఏదైతే ఉందో అది ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. అండ్ అదేవిధంగా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం వచ్చేసి లిపిడ్స్ లేదా క్రొవ్వు అణువుల సంశ్లేషణకు తోడ్పడుతుంది. నెక్స్ట్ పాయింట్, అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఉపయోగించి కొన్ని ప్రోటీన్లు, లిపిడ్లు ప్లాస్మా పొర నిర్మాణంలో తోడ్పడతాయి. కణంలో జరిగే కొన్ని జీవరసాయనిక చర్యలకు అంతర్జీవ ద్రవ్యజాలం వేదికగా పనిచేస్తుంది. నెక్స్ట్ పాయింట్, కాలేయ కణాలలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేక విష పదార్థాలు, మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఓకేనా, కాలేయ కణాలలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము
అనేక విష పదార్థాలను అండ్ అదేవిధంగా మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ప్రధానమైనటువంటి పాత్రను వహిస్తుంది. ఇది వచ్చేసి అంతర్జీవ ద్రవ్యజాలం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి గాల్జీ దేహం లేదా గాల్జీ సంక్లిష్టం. ఇందులో ఫస్ట్ పాయింట్ 1898వ సంవత్సరంలో కామిల్లో గాల్జీ అనేటటువంటి వ్యక్తి గాల్జీ సంక్లిష్టాన్ని సంయుక్త సూక్ష్మదర్శినిలో పరిశీలించారు. నెక్స్ట్ పాయింట్, ఈ కణాంగం అనేక త్వచాలతో నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఈ త్వచాలు తిత్తులు కలిగిన నాళాల మాదిరిగానే ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, మధ్య కుహరం చుట్టూ ఏకత్వచపు పొర కప్పి ఉంటుంది. త్వచం సంచుల వంటి నిర్మాణాలను ఏర్పరచుకొని ఉంటాయి. అయితే వాటి చుట్టూ ద్రవంతో నిండినటువంటి కోశాలు అతికి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, రైబోజోమ్లలో ఉత్పత్తి అయినటువంటి ప్రోటీన్లు మరియు ఇతర పదార్థాలు కొంత మార్పు చెందుతాయి గాల్జీ సంక్లిష్టంలో చేరిన తర్వాత. ఇక్కడ ఏంటండి, రైబోజోమ్లలో ఉత్పత్తి అయినటువంటి ప్రోటీన్లు మరియు ఇతర పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి గాల్జీ సంక్లిష్టంలో చేరి కొంత మార్పుకు లోనవుతాయి. నెక్స్ట్ పాయింట్, వివిధ రకాల పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు రవాణా చేసే ముందు తమలో నిల్వ చేసుకుంటాయి. ఏంటి? గాల్జీ సంక్లిష్టాలు. గాల్జీ సంక్లిష్టాలు ఏం చేస్తాయండి? వివిధ రకాలైనటువంటి పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు రవాణా చేసేటటువంటి క్రియకు ముందుగా తమలో నిల్వ చేసుకుంటాయి. నెక్స్ట్ పాయింట్, అక్కడి నుంచి పదార్థాలన్నీ ప్లాస్మా పొర వైపు కానీ లేదా మరొక కణాంగమైనటువంటి లైసోజోమ్స్ వైపు కానీ పంపబడతాయి. ఎక్కడి నుంచి? గాల్జీ సంక్లిష్టాల నుండి పదార్థాలన్నీ కూడా ప్లాస్మా పొర వైపు లేదా మరొక కణాంగమైనటువంటి లైసోజోమ్స్ వైపుకి పంపబడతాయి. నెక్స్ట్ పాయింట్, కొన్ని సందర్భాల్లో ఈ కణాంగాలు కణత్వచాలను పునరుత్పత్తి చేయటంలో కానీ మరమ్మత్తు చేయటంలో కానీ తోడ్పడతాయి. నెక్స్ట్ పాయింట్, వివిధ రకాల కణాలలో గాల్జీ సంక్లిష్టాల సంఖ్య వేరువేరుగా ఉంటుంది. అంటే అన్ని కణాలలో గాల్జీ సంక్లిష్టాల యొక్క సంఖ్య అనేది ఒకే రకంగా ఉండదు. వివిధ రకాలైనటువంటి కణాలలో వివిధ సంఖ్యల్లో గాల్జీ సంక్లిష్టాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ఎంజైమ్లు లేదా హార్మోన్లను స్రవించేటటువంటి కణాలలో గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. గాల్జీ సంక్లిష్టాల యొక్క సంఖ్య ఏ యొక్క కణాలలో ఎక్కువగా ఉంటుందంటే ఎంజైమ్లు లేదా హార్మోన్లను స్రవించేటటువంటి కణాలు ఉంటాయి కదా, వాటిలో గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. నెక్స్ట్ లైసోజోములు. లైసోజోముల్లో ఫస్ట్ పాయింట్, కణంలోని కొన్ని రకాల ఎంజైమ్లకు కణంలోని అన్ని పదార్థాలను వినాశనం చేసే శక్తి ఉన్నప్పటికీ కణం నశించకపోవడం చాలా కాలం అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. నెక్స్ట్ పాయింట్, కణద్రవ్యంలో ఉండేటటువంటి అతి చిన్న రేణువులలో వినాశకర ఎంజైములు ఉంటాయి. వీటినే లైసోజోములు అంటారు. నెక్స్ట్ పాయింట్, వినాశనం కావలసిన పదార్థాలు లైసోజోమ్లకు రవాణా చేయబడి జీర్ణమవుతాయి. అప్పుడు లైసోజోమ్స్ పగిలి అందులో ఎంజైమ్లు విడుదలై దాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి లైసోజోమ్స్ను స్వయం విచ్చిత్తి సంచులు, సుసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వినాశనం కావాల్సినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ లైసోజోమ్స్కి రవాణా చేయబడి జీర్ణమవుతాయి. అప్పుడు లైసోజోమ్స్ పగిలిపోయి అందులో ఎంజైమ్లు విడుదలయ్యి దాన్ని నాశనం చేస్తాయి. అందువల్ల వీటిని మరి ఏమని పిలుస్తారు అంటే స్వయం విచ్చిత్తి సంచులు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని చెప్పేసి వీటిని అంటారండి లైసోజోమ్లనే పిలవడం జరుగుతుంది. ఇది వచ్చేసి లైసోజోమ్స్లకు సంబంధించినటువంటి బిట్స్ అండి. నెక్స్ట్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అక్కడ పటం ఇచ్చారు కదండి. సో మైటోకాండ్రియాలోని భాగాలు ఏంటంటే మాత్రిక, క్రిస్టే, లోపలి పొర, వెలుపలి పొర. ఇవి వచ్చేసి మైటోకాండ్రియాలో ఉండేటటువంటి భాగాలు. ఇందులో ఫస్ట్ పాయింట్, కణద్రవ్యంలో వెదజల్లబడినట్లుండేటటువంటి గుండ్రని లేదా పొడవుగా ఉండే రేణువులు వంటి నిర్మాణాలే మైటోకాండ్రియాలు. కణద్రవ్యంలో వెదజల్లబడినట్టుగా ఉండి గుండ్రగా లేదా పొడవుగా ఉండేటటువంటి రేణువుల్లా ఉండే నిర్మాణాలు ఏంటండి మైటోకాండ్రియాలు. ఇవి గుండ్రంగా లేదా పొడవుగా ఉండేటటువంటి అతి చిన్న కణాంగాలు. సాధారణంగా 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు, 0.5 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటాయి. ఏవి? మైటోకాండ్రియాలు. ఎంత పొడవు ఉంటాయి? 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు అండ్ 0.5 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. కేంద్రకం కంటే కూడా 150 రెట్లు
చిన్నగా ఉంటాయి. కేంద్రకం కంటే కూడా 150 రెట్లు చిన్నగా ఉండేటటువంటి కణాంగాలు ఏంటండి? మైటోకాండ్రియాలు. నెక్స్ట్, ప్రతి కణంలో దాదాపు 100 నుంచి 150 మైటోకాండ్రియాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, మైటోకాండ్రియాలు ఒక కణంలో దాదాపు ఎన్ని ఉంటాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, 100 నుంచి 150 వరకు అని. బట్ అక్కడ గాల్జీ సంక్లిష్టం దగ్గర ఒక పాయింట్ చెప్పాను, ఏంటండి? వివిధ రకాల కణాల్లో గాల్జీ సంక్లిష్టాల సంఖ్య అనేది వేరువేరుగా ఉంటుంది అని చెప్పారు, కానీ పర్టికులర్గా ఇంత నుండి ఇంతవరకు ఉంటాయి అని చెప్పేసి చెప్పలేదు. కానీ ఎంజైమ్లు లేదా హార్మోన్స్ స్రవించేటటువంటి కణాల్లో మాత్రం గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయని మాత్రం పాయింట్ ఇచ్చారు. బట్ ఇక్కడ మైటోకాండ్రియాలు అనేటివి ప్రతి కణంలోనూ దాదాపు 100 నుంచి 150 వరకు ఉంటాయి. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే మైటోకాండ్రియా అంతర్నిర్మాణాన్ని స్పష్టంగా పరిశీలించవచ్చు. నెక్స్ట్, మైటోకాండ్రియా చుట్టూ 2 త్వచాలు కనబడతాయి. మైటోకాండ్రియా చుట్టూ ఎన్ని త్వచాలు కనబడతాయండి? 2 త్వచాలు కనబడతాయి. నెక్స్ట్ పాయింట్, అంతరత్వచం లోపలికి చొచ్చుకుని ముడతలు పడినటువంటి నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఈ నిర్మాణాలనే క్రిస్టే అంటారు. క్రిస్టే మధ్య గల స్నిగ్ధ పదార్థాన్ని మాత్రిక అంటారు. క్రిస్టే మధ్య గల స్నిగ్ధ పదార్థాన్ని ఏమంటారండి? మాత్రిక అంటారు. అండ్ నెక్స్ట్ పాయింట్, కణానికి కావలసినటువంటి శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది. కాబట్టి దీన్నే కణశక్త్యాగారం, పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కణశక్త్యాగారం అని చెప్పేసి వేటిని పిలుస్తారండి? మైటోకాండ్రియాలని. ఎందుకు పిలుస్తారు? కణానికి కావలసినటువంటి శక్తి ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ అనేది ఈ మైటోకాండ్రియాలలోనే జరుగుతుంది, కాబట్టి దీన్ని కణశక్త్యాగారం అని చెప్పేసి పిలుస్తారు. మరి స్వయం విచ్చిత్తి సంచులు లేదా సుసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు? లైసోజోమ్స్ని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇవి వచ్చేసి మైటోకాండ్రియాకి సంబంధించినటువంటి బిట్స్. నెక్స్ట్ వచ్చేసి రైబోజోములు. రైబోజోముల్లో అంటే దీని గురించి ఇచ్చినటువంటి బిట్స్లో ఫస్ట్ బిట్, కణంలోని కణద్రవ్యంలో చిన్నవిగా రేణువుల రూపంలో కనబడేటటువంటి నిర్మాణాలని రైబోజోములు అంటారు. ఇవి ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో ఏర్పడతాయి. మరి ఈ రైబోజోములు వచ్చేసి 2 రకాలు. రైబోజోములు ఎన్ని రకాలండి? 2 రకాలు. అవి ఒకటి 70S, సెకండ్ వన్ 80S. నెక్స్ట్ పాయింట్, కొన్ని కణద్రవ్యంలో స్వేచ్ఛగా చెల్లించే రూపంలో ఉంటాయి. మరికొన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాల తలంపై రైబోజోములు ఉండి ప్రోటీన్ల సంశ్లేషణ జరుపుతాయి. నేను ఆల్రెడీ చెప్పానండి, అంటే ఇక్కడ మనము అంతర్జీవ ద్రవ్యజాలం చెప్పుకున్నప్పుడు అంతర్జీవ ద్రవ్యజాలం 2 రకాలు. ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, 2 నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. ఇవి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పైన రైబోజోములు ఉంటాయి, అంటే రేణువులు వంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని రైబోజోమ్స్ అంటారు. ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలో ఉన్నటువంటి రైబోజోములు ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడతాయి. అండ్ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం వచ్చేసి మనకి లిపిడ్ల సంశ్లేషణలో ఉపయోగపడుతుందని చెప్పేసి. సో ఇక్కడ మళ్ళీ సేమ్ అదే పాయింట్ రిపీట్ అయిందండి. ఏంటంటే కొన్ని కణద్రవ్యంలో స్వేచ్ఛగా చెల్లించే రూపంలో ఉంటాయండి రైబోజోములు. మరి మరికొన్ని వచ్చేసి ఎక్కడ ఉంటాయి? గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క తలంపైన ఉంటాయి. మరి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పైన ఉండేటటువంటి రైబోజోములు దేనికి ఉపయోగపడతాయంటే ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ మరొక కణాంగం వచ్చేసి ప్లాస్టిడ్లు. ఈ ప్లాస్టిడ్లు ఎక్కడ ఉంటాయండి? మొక్కల్లో మాత్రమే ఉంటాయి. ఇవి వచ్చేసి 3 రకాలు. ఏంటవి? క్రోమోప్లాస్ట్లు, ల్యూకోప్లాస్ట్లు అండ్ అదేవిధంగా క్లోరోప్లాస్ట్లు. ప్లాస్టిడ్లు మొక్కల్లో మాత్రమే ఉంటాయి. ఇవి 3 రకాలు. ఒకటి క్రోమోప్లాస్ట్, 2 ల్యూకోప్లాస్ట్, 3వది క్లోరోప్లాస్ట్. మరి ఇక్కడ క్రోమోప్లాస్ట్లు అంటే ఏంటంటే ఇవి వర్ణ రేణువులండి, అంటే వివిధ రంగులలో ఉండేటటువంటివే క్రోమోప్లాస్ట్లు. నెక్స్ట్ ల్యూకోప్లాస్ట్లు, ఇవి వచ్చేసి రంగు లేనివి, అంటే వర్ణరహితంగా ఉంటాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్లోరోప్లాస్ట్, ఇవి ఆకుపచ్చగా ఉంటాయి. వివిధ రంగుల్లో ఉండేటటువంటిది క్రోమోప్లాస్ట్, అండ్ అదేవిధంగా వర్ణరహితంగా ఉండేటటువంటివి ల్యూకోప్లాస్ట్లు, ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి వచ్చేసి క్లోరోప్లాస్టులు. నెక్స్ట్ పాయింట్, క్లోరోప్లాస్ట్లు వివిధ ఆకారాలలో ఉంటాయి. కొన్ని రకాల హరిత రేణువులు గుండ్రంగా, అండాకారంగా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, శైవలాలలో హరిత రేణువులు నిచ్చెన ఆకారంలో కానీ
నక్షత్రాకారంలో కానీ సర్పిల్ ఆకారం జాలాకారంలో కానీ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, బాగా ఎదిగిన మొక్కలలో హరిత రేణువులు 4 నుంచి 10 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. బాగా ఎదిగినటువంటి మొక్కల హరిత రేణువులు ఎన్ని మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయండి? 4 నుంచి 10 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ని మళ్ళీ రివిజన్ చేసుకోవాలండి. ఏంటి? మనకు మైటోకాండ్రియాలు వచ్చేసి 2 నుంచి 8 మైక్రాన్ల పొడవును అండ్ అదేవిధంగా 0.5 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా? సో అదేవిధంగా బాగా ఎదిగిన మొక్కల హరిత రేణువులు ఎన్ని మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి? 4 నుంచి 10 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, కిరణజన్య సంయోగ క్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చడమే హరిత రేణువుల యొక్క ముఖ్యమైనటువంటి విధి. నెక్స్ట్ పాయింట్, కణాలలో కొన్ని కణాంగాలు, ఫర్ ఎగ్జాంపుల్ కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనేటటువంటి కణాలలో క్లోరోప్లాస్ట్లు 50 నుండి 200 వరకు ఉంటాయి. ఇది వచ్చేసి ప్లాస్టిడ్లకు సంబంధించినటువంటి పాయింట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి రిక్తికలు. నెక్స్ట్ ఏంటండి? రిక్తికలు. ఇందులో ఫస్ట్ పాయింట్, కణంలోని పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలనే రిక్తికలు అని అంటారు. ఇవి ఎలా ఉంటాయంటే రసభరితంగా ఉండేటటువంటి సంచుల వంటి నిర్మాణాలు. కణంలో పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలని రిక్తికలు అంటారు. ఇవి రసభరితంగా ఉండేటటువంటి సంచుల వంటి నిర్మాణాలు. జంతు కణంలో రిక్తికలు చిన్నవిగా ఉంటాయి అండ్ అదేవిధంగా వృక్ష కణంలో చూసినట్లయితే పెద్దవిగా ఉంటాయి. రిక్తికలు జంతు కణంలో చిన్నవిగా ఉంటాయి, వృక్ష కణాల్లో పెద్దవిగా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, పరిణతి చెందిన మొక్క కణాలలో రిక్తికలు మొత్తం స్థలాన్ని ఆక్రమిస్తాయి. నెక్స్ట్, ఇవి కణంలో కుడ్య పీడనాన్ని నియంత్రిస్తాయి. నెక్స్ట్ పాయింట్, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. ఇవి వచ్చేసి రిక్తికలకు సంబంధించినటువంటి బిట్స్ అండి. నెక్స్ట్ పాయింట్, సూక్ష్మదర్శినిలో కణం ప్రతిబింబం బల్లపరుపుగా ఉన్నట్లు మరియు ద్విమితీయంగా ఉన్నట్లుగా కనబడుతుంది. నిజంగా చూస్తే ప్రతి కణానికి పొడవు, వెడల్పు, మందం అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, సూక్ష్మదర్శినిలో కణం యొక్క మందాన్ని చూడలేము. మొక్క కణాన్ని పరిశీలించేటప్పుడు కొద్దిగా కాంతి దిశ అంటే కాంతి పుంజమును మార్చి కణకవచం వైపు పడేలాగా చేసినట్లయితే ఆ విధంగా పరిశీలించినప్పుడు మనం కణం యొక్క మందాన్ని గమనించవచ్చు. నెక్స్ట్ పాయింట్, సజీవులన్నీ కూడా కణాలతో నిర్మితమై ఉంటాయి. ప్రతి కణంలో కేంద్రకం ఉంటుంది. నెక్స్ట్, 1838-39 సంవత్సరాల కాలంలో ఇద్దరు శాస్త్రవేత్తలు దీన్ని సిద్ధాంతంగా ప్రతిపాదించారు. వారు మాథియస్ జాకబ్ ష్లీడెన్, ఇతని యొక్క కాలం వచ్చేసి 1804 నుండి 1881 అండి, మరియు థియోడర్ ష్వాన్. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే మాథియస్ జాకబ్ ష్లీడెన్ అండ్ అదేవిధంగా థియోడర్ ష్వాన్. ఇక్కడ ష్లీడెన్ వచ్చేసి వృక్ష శాస్త్రవేత్త అండ్ ష్వాన్ వచ్చేసి జంతు శాస్త్రవేత్త. నెక్స్ట్ పాయింట్, మొట్టమొదటిసారిగా ష్లీడెన్ మరియు ష్వాన్లు మొత్తం జంతు వృక్ష రాజ్యంలోని జీవులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయనేటటువంటి అంశాన్ని నిర్ధారించారు. అన్ని సజీవులకు వర్తింపజేసే విధంగా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్, రాబర్ట్ హుక్ మొట్టమొదటిసారిగా కణాన్ని పరిశీలించిన తర్వాత 200 సంవత్సరాల విరామ అనంతరం కణ సిద్ధాంతం ప్రతిపాదించబడింది. నెక్స్ట్ పాయింట్, కానీ ఈ సిద్ధాంతం కొత్త కణాలు ఎలా ఏర్పడతాయో వివరించలేదు. అయితే 1855వ సంవత్సరంలో రుడాల్ఫ్ విర్కోవ్ మొట్టమొదటిసారిగా కణాలు విభజన చెంది కొత్త కణాలు పాత కణాల నుంచి ఏర్పడతాయని వివరించాడు. అయితే అసంపూర్తిగా ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతాన్ని ష్లీడెన్, ష్వాన్ ఆధునికీకరించి ప్రస్తుత కణ సిద్ధాంతాన్ని రూపొందించారు. అయితే ష్లీడెన్ మరియు ష్వాన్ ఆధునికీకరించినటువంటి ప్రస్తుత కణ సిద్ధాంతం ప్రకారం చూసినట్లయితే ఫస్ట్ పాయింట్, జీవరాశులన్నీ కూడా కణాలు వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి. నెక్స్ట్, కణాలన్నీ ముందు తరం కణాల నుంచే ఏర్పడతాయి. ఓకేనా? అసంపూర్తిగా ప్రతిపాదించిన కణ సిద్ధాంతాన్ని ష్లీడెన్, ష్వాన్లు ఆధునికీకరించి ప్రస్తుతం ఉన్నటువంటి కణ సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. దాని ప్రకారం ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు. అవేంటి? జీవరాశులన్నీ
కణాలు వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి. అండ్ అదేవిధంగా కణాలన్నీ ముందు తరం కణాల నుంచే ఏర్పడతాయి. ఇవి వచ్చేసి 9th క్లాస్ బయో సైన్స్ ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సజెషన్స్ని ఉపయోగించి ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.